సోషల్ మీడియా ప్రస్తుతం చెవెల్లా పార్లమెంట్ సంబంధించి ఎన్నికల శంఖారావం పూరింది. చెవెల్లా పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి నుంచి కాసాని జ్ఞానేశ్వర్, భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరి ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి వీరి ముగ్గుట్లో బలాలేంటివి, బలహీనతలేంటివి, ప్రజల నాటిపై ఏ పార్టీ ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం నవాపేట మండలంలో ఉన్నాం. ఈ నవాపేటకు సంబంధించిన నవాపేట గ్రామంలో అందరికీ సుపరిచితుడు చెవెల్లా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళే యాదవ్ గారికి నమ్మిన బంటు ప్రస్తుతం మనతో పాటు ప్రకాశం గారు ఉన్నారు. ఆయన సర్పంచ్గిరి చేస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. నిజంగా ఈరోజు ఆయనని ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ప్రకాశం గారు తదితరులు ఉన్నారు. వారిని అడిగి ఏ పార్టీ గెలిచేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, చెవెల్లా పార్లమెంట్లో కాసాని జ్ఞానేశ్వర్ వస్తాడా, మరి ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న చెప్పండి చెవెల్లా పార్లమెంట్ ఎట్లా అనిపిస్తుంది ఎన్నికల శంఖారావం? చెవెల్లా పార్లమెంట్లో కాసాని జ్ఞానేశ్వర్ అధిక మెజార్టీ తోటి గెలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జయపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించినటువంటి 2 సార్లు గెలిపించినాము. అదే బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించినాము. తర్వాత రంజిత్ రెడ్డి గారిని కూడా బీఆర్ఎస్ నుంచే ఆయనను కూడా గెలిపించడం జరిగింది. మరి ఈసారి కూడా కాసాని జ్ఞానేశ్వర్నే గెలిపించడం జరుగుతుంది. మరి అందరూ కూడా మా మండలంలో ఉన్నటువంటి వ్యక్తులు బీసీ క్యాండిడేట్ కనుక ఇప్పటిదాకా ఉన్నటువంటి రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళనే గెలిపించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రము బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక కాసాని జ్ఞానేశ్వరు ఇంతకుముందు కూడా జిల్లా పరిషత్ నుంచి కూడా నవాపేటకు కానీ ఎక్కడైనా కానీ పనులు అడిగిందడే ఎంపీపీ మా ఇప్పుడున్నటువంటి చెవెల్లా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంపీపీ ఉన్నారు 2001లో. అప్పుడు ఆయన జ్ఞానేశ్వర్ గారు ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా ఎన్ని అడిగినా మా యాదయ్య సార్ గారు ఎంత అడిగితే ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంపీపీ ఉన్నప్పుడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి ఈ నవాపేట గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఉంది. కావున మరి ఇప్పుడు మేము కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టే పరిస్థితి ఉంది. భారత రాష్ట్ర సమితిలో కాసాని జ్ఞానేశ్వర్ ఎవరికి తెలియదు అనేటువంటి అంశం చాలామంది లేవనెత్తుతారు. ఎవరో కాదు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు లేవనెత్తారు. మరి కాసాని జ్ఞానేశ్వర్ నిజంగా ఎవరికి తెలియదా? ఎందుకు తెలియదు? ఇంతకుముందు టీడీపీలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లాకే శాసించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తెలియదు అనడము అది మూర్ఖత్వం. ఆ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మూర్ఖత్వం అది. తప్పకుండా జ్ఞానేశ్వరే చైర్మన్ చేసాడు కనుక ఎమ్మెల్సీ కూడా చేసాడు. మరి అట్లాంటి వ్యక్తికే మేము ఈరోజు బీఆర్ఎస్కే ఓట్లు వేయించడం జరుగుతుంది, బీఆర్ఎస్ని గెలిపించడం జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అసలు బీసీలకు ప్రాధాన్యత చూపలేదు, ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి కూడా అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి ఈ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఈ ఎంపీలో ఆయనకు బీసీకి సంబంధించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ టికెట్ ఇవ్వడం దేనికి కారణం? బీసీలకు ఇవ్వలేదనడము అది మూర్ఖత్వం. ఎందుకంటే సదాశివపేట సంగారెడ్డి ఎమ్మెల్యే గారు బీసీ, సదాశివపేట ఎమ్మెల్యే ముద్రాజ్ కాదు, ముద్రాజుల గురించి బీసీలు అన్నారు కదా, ముద్రాజుల గురించి చెప్తున్నారు. ముద్రాజుల గురించి చాలా మంది ఉన్నారు. ఈటెల రాజేందర్ కూడా ముద్రాజే. మరి ఆ రోజు ఈటెల రాజేందర్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది, గెలిచాడు ఆయన కూడా. మరి ఇవ్వకపోవడం అనేది సరే. రంజిత్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? ఆయన మూర్ఖత్వము. రంజిత్ రెడ్డి ఏమంటున్నట్టే రంజిత్ రెడ్డి గారు ఈ పార్టీలో ఉండి మోసం చేసిన, అంటే 1 నెల ముందు 2 నెలల ముందు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పార్టీలు మీటింగులు పెట్టిన తర్వాత ప్రతి కార్యకర్తను పిలిచి ప్రతి సర్పంచ్ని పిలిచి మీటింగులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మారడం అంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసం మారినట్టు. సరే, ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నటువంటి హయాంలో ఆయన ఎంపీ నిధులు ఏమన్నా మీ గ్రామానికే కానీ మీ మండలానికే కానీ వచ్చినాయా? ఎంపీ నిధులు అనేది ఆయన ప్రత్యేకంగా మేము అడిగినవి మనకి ఇవ్వలేదు, మేము చేయలేదు. మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే మేము ఈరోజు వర్కులు చేసినాం. నవాపేటలో 1,70,00,000 వర్కులు చేసినాం.
మా ఎమ్మెల్యే యాదయ్య గారితో. ఈ రంజిత్ రెడ్డి దగ్గర నేను ప్రొఫార్మా ఇచ్చిన వచ్చిన రోజు ఒక్కటి కూడా వర్క్ ఇచ్చిన దాఖలాలు లేవు నాకు. నా నవపెట్టి రంజిత్ రెడ్డి వర్గం ఏం చెప్తా ఉందంటే బీఆర్ఎస్ పార్టీలో రంజిత్ రెడ్డి గెలిచిన తర్వాత తనదర్శన శైలిలో ముందర వేసుకొని ఆయననే ఒక వర్గంగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ వర్గం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని చెప్పేసి చెప్తున్నాడు కదా. అది అసంభవం. ఎప్పుడు కూడా అటువంటి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అటువంటి పని చేయరు. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కే ఉన్నారు. స్వార్థపరులు ఎవరు ఉన్నారో అట్లా పోయిర్రు. అది అవతల పార్టీకి పోయింది. వాళ్ళ స్వార్థానికి పోయినారు తప్ప వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినారు తప్ప వేరే విషయం కాదు. ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి మార్క్ ఎలా ఉంది? కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచే గెలిపించినాం మేమే. ఆ రోజు కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినాం. ఈరోజు బీజేపీలో పోయాడు. ఆయన కూడా మూర్ఖుడే. ఆయన కూడా ఏం పని చేసిన దాఖలాలు లేవు. సరే, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమన్నా మన గ్రామానికి ఏమైనా వచ్చినా? నవపేట మా కేంద్రం నుంచి కాదు, మా ఎమ్మెల్యే ద్వారా నుంచే వచ్చినా అని చెప్తున్నాను నేను. మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మా స్థానిక ఎమ్మెల్యే మా యాదయ్య గారు, యాదయ్య ద్వారానే ఈరోజు ఇవన్నీ వర్కులు చేసింది యాదయ్య ద్వారానే. మాకేం ఎంపీలు ఇచ్చింది లేదు, ఎంపీ నేను ఇచ్చినని చెప్పిన వాళ్ళు దాఖలాలు. నేను చెప్తున్నా కదా, ఎంపీ గారు వచ్చిన రోజు ఒకటి ప్రొఫార్మా ఇచ్చిన నేను గ్రామ పంచాయత్ అదే తీర్మానం చేసి ఒక అప్లికేషన్ ఇచ్చిన. నేను ₹1 పని చేసిన దాఖలాలు లేవు ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నప్పుడు. మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ద్వారానే నేను ఈరోజు పనులు చేసిన. బిల్డింగులు కానీ, ఈ రైతు వేదిక కానీ, రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ ఆయన ద్వారానే ఈరోజు చేసినవి ఉన్నాయి. 1,70,00,000 వర్క్ చేసిన ఈ నవపేటలో. ఒక సర్పంచ్ గత ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు ఇప్పటిదాకా కూడా ఒక మోరు కట్టించిన దాఖలాలు లేవు, ఒక సీసీ రోడ్ వేసిన దాఖలాలు లేవు, ఒక బిల్డింగ్ కట్టించిన దాఖలాలు లేవు, ఒక ఏం చేసినట్టుంది. ఈరోజు మనం సర్పంచ్ అయినాక ఈ గత 5 సంవత్సరాల లోపల 1,70,00,000 వర్కులు, ఒక బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు కానీ, రైతు వేదిక కానీ, కంపౌండ్ షెడ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ అవన్నీ చేసినటువంటి దాఖలు ఇవాళ సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు మనం చేసినాయి మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా ఎమ్మెల్యే ఉన్నందుకు. సరే, ఇప్పుడు కాళ యాదయ్య గారు మీ గ్రామం పట్ల ఎట్లా వ్యవహరిస్తారు? చాలా సానుభూతి ఉంది నా గ్రామంలో ఉన్నందుకే కదా నేను ఈ వర్కులు చేసిన. ఆయన సానుభూతి లేకుండా నేను చేయలేకుంటే కదా. మరి ఇప్పుడు సర్పంచ్లకు బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని కాంట్రాక్టులు చేపించి అవి చేపించి అసలు ఇంకా పైసలు రాలేవు, బిల్లులు రాలేవు అంటారు. ఓకేనండి, సొంత పైసలు పెట్టుకుని 5 సంవత్సరాల నుంచి అప్పులమయంగా అయిపోయినట్టుగా సర్పంచ్లు. అది ఎవరో మూర్ఖత్వం. అది ఎవరు కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ప్రచారం చేసిన తప్ప ఇప్పటిదాకా కూడా మాకు నిధులు లేకుంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టర్ పెట్టినాం. లేబర్ ఉన్నారు, ₹30,000 లేబర్కి ఇవ్వాలి మేము ప్రతి నెల. మరి గ్రామ పంచాయతీ నుంచి ఇది కరెంటు బిల్లు ఇవ్వాలి. ఇవన్నీ ప్రతి సంవత్సరం 1 లక్ష, ప్రతి నెల ఒక 70-80 వేల రూపాయలు అవుతాయి. మరి ఎక్కడి నుంచి ఇస్తున్నాం? వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంటు ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి నిధుల నుంచే మేము లేబర్ పేమెంట్ కానీ, ఇది కరెంటు బిల్లు కానీ కట్టడం జరిగింది. మరి లేకుంటే మేము చేతుల నుంచి ఇంకోటి ఇంటి ట్యాక్సులు కట్టినాం. ఇంటి ట్యాక్సులు ఎన్ని వస్తాయండి? ప్రతి నెల 70,000 కట్టాలి మేము. ఇంటి ట్యాక్సులు వచ్చేది 2 లక్షలు. ఎక్కడ సరిపోతాయి? మరి గవర్నమెంట్ ఇచ్చినందుకే మేము అవి తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి ఏ శాఖ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సేవల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వెనుకంజలో ఉందని చెప్పేసి చెప్తారు. అది వాళ్ళ మూర్ఖత్వము. అది చేసిర్రు అనేది మేము కూడా ఉన్నాము, ముందంజలే ఉంటాము, ముందంజలే ఉన్నాము. ముందర వచ్చిన కొమ్ములు వాడన్నట్టు అది కామనే ఉంటాయి. అది సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా శాసనసభ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. 6 గ్యారెంటీలు, 60 అదే ఏమైంది దాని కథ? 6 గ్యారెంటీలు 60 అవలా చేసిండు. నెల రోజులలో ఇస్తాను. ఏమి ఇచ్చిండు? బస్సులకు ఆడోళ్ళని కొట్టుకొని ఇచ్చిండు ఒకటి ఫ్రీ బస్సు. ఇంకేమి ఇచ్చిండు? ఆగస్టు 15 లోపు చేస్తా అంటుండు. అది అసంభవం అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పీరియడ్లో సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి ఉన్నాడు. ఈడ ప్రాంతీయ పార్టీ కాదు, మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కనుక వాళ్ళు ఇవ్వగలిగినారు. కానీ ఈరోజు ఏమున్నదని ఇస్తావు నువ్వు? నీకేం చేతనవుతుంది? 2 లక్షలు అంటే ఏం జోకా?
ఆర్బీఐ ఒప్పుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, అప్పుడే నువ్వు ఇవ్వగలుగుతావు తప్ప నీ తోటి అయ్యేది కాదు. సరే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేని లోటు ఏమైనా కనిపిస్తుందా ప్రజలలో? ఇప్పుడు కనిపిస్తున్నది. ఇప్పుడు ఆపోజిషన్ అంతా రివర్స్ అయిపోయినారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా వచ్చింది, నీళ్లు మంచిగా వచ్చినాయి, ప్రతిదీ మంచిగా వచ్చింది, రైతు బంధు మంచిగా వచ్చింది. ఇవాళ రైతు బంధు ఏం చేసి 2 లక్షలు ఇప్పుడు పెన్షన్ అన్నాడు కదా, 10,000కు 15,000 ఏది మరి 5,000 500 గ్యాస్ అన్నాడు ఎక్కడున్నా, ఫ్రీ కరెంట్ అన్నాడు ఎక్కడున్నది, గృహలక్ష్మి అన్నాడు 2,500 ఎక్కడున్నది, ఎక్కడున్నదండి? సరే, అంతిమంగా మీరు సర్పంచ్గా వివరించినటువంటి నేపథ్యంలో మీరు ఎన్ని దఫాలుగా సర్పంచ్గా ఉన్నారు? నేను 2001లో ఎంపీటీసీ 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్. మొన్న ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 5 సంవత్సరాలు. సరే, నేను గత 40 సంవత్సరాల నుండి రాజకీయం ఉన్నా. పదవిలో మాత్రం 10 సంవత్సరాల నుంచి పదవిలో ఉండి మీరు భారత రాష్ట్ర సమితిలో ఇటు నవాపేట మండలంలో కానీ మీ శైలిలో మీరు ముద్ర వేసుకున్నారు. ఈ ముద్ర వేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రజలు ఎందుకు చూసి మీకు ఆకర్షితులైనారు? మీ లోపల ఏ గుణాన్ని చూసి మిమ్మల్ని ఆకర్షితులయ్యారు ప్రజలు? మా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఫలానా వ్యక్తి అయితే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా నవాపేటను డెవలప్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజీలు చేయడం జరిగింది. ఎంపీటీసీ ఉన్నప్పుడు ఒక సర్పంచ్ ఉన్నా కానీ సర్పంచ్ చేయలేడు కనుక మరి ఆ రోజు నాకు పట్టం కట్టింది ఎంపీటీసీ ఉన్నప్పుడు. మీరు సొంత డబ్బులతో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టిరా? సొంత డబ్బులు పెట్టినా మళ్ళీ వస్తాయి కదండి. మరి సొంత డబ్బులు పెట్టకుండా ఎవరు ఇస్తారు ముందు? సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిరా? సేవా కార్యక్రమాలు ఏం చేయాలండి. సరే, ఏ సేవా కార్యక్రమాలు చేయకున్నా కానీ గ్రామాల్లో మాత్రం పూర్తి స్థాయి గ్రామంలో మాత్రము పబ్లిక్ సంబంధించిన సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, మోరీలు కానీ అన్ని చేసాం. రైట్. ఇప్పుడు అంతిమంగా చెవెళ్ళ పార్లమెంట్ ప్రజలకు దేని ఓటేయాలని చెప్తారు? చెవెళ్ళ పార్లమెంట్ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? బీఆర్ఎస్కే ఓటేయాలని చెప్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ గురించి ఉల్టా అయిపోయింది అంతా. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏమైతుంది అని ఇప్పుడు అర్థమైంది జనానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బీఆర్ఎస్కే ఓటేయడానికి. సరే, ఒక లాస్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రధానిగా ఇటు నరేంద్ర మోడీ లేదా రాహుల్ గాంధీ వీరిద్దరిలో ఎవరుంటే బాగా? ఇక నేను అంత ఆలోచన చేయను. నేను ప్రాంతీయ పార్టీగా ఇక్కడ మాత్రమే చెప్పగలను. రైట్. నమస్తే అన్న, మీ పేరు? మీరు ఏం చేస్తుంటారు? వాట్సాప్ టెక్స్ట్ పెట్టి ఏం చేస్తుంటారు? కళ్ళమ్ముతారు. ఇప్పుడు గౌడన్లకు భారత రాష్ట్ర సమితి ఏమైనా చేసిందా లేకపోతే కాంగ్రెస్ వచ్చేది ఏమైనా చేస్తుందా? టీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందా గౌడన్లకు? ఏం చేసింది? సరే, ఇప్పుడు చేవేళ్ళ పార్లమెంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇరికేనా ఏ పార్టీల మీద? ఏ పార్టీ కోటేస్తావు చేవేళ్ళ? యాదే కాదు, కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు కారు గుర్తు నుంచి. రైట్. మనతో పాటు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్పీ. ఆయన వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా చేస్తూ ఉన్నారు ప్రజెంట్గా. అలాగే ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ వాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తి, తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి వ్యక్తి. తెలంగాణలో ఆయన ఒక విద్యార్థి విభాగంలో పనిచేస్తూ తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం పాటు కొట్లాడి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక వ్యక్తిగా గణనీయంగా నిలిచారు. ప్రస్తుతం మనతో పాటు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, చెప్పండి, మీరు బీఆర్ఎస్లో ఇప్పటికీ ప్రజెంట్ కొనసాగుతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగితే మరి చెవెళ్ళ పార్లమెంట్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? 100% బీఆర్ఎస్ లోపల ఇప్పుడు జ్ఞానేశ్వర్ అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ, రంజిత్ రెడ్డి అయితే ఆయన దగ్గర చాలా జూనియర్స్ 90 కులాలను ఏకం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాసాని జ్ఞానేశ్వర్. ఆయన ముదిరాజుల ముద్దుబిడ్డ, బిస్సులకు గౌరవించి టికెట్ ఇవ్వాలి జనరల్ స్థానంకి వెళ్ళని చెప్పేసి మా అధిష్టానం నిర్ణయించి టికెట్ ఇవ్వడం జరిగింది. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు జ్ఞానేశ్వర్ అంటే. ఈరోజు బిస్సీలు 90 కులాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓట్లేసి గెలిపించుకునేటటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా గెలిపిస్తారు ఖచ్చితంగా. మాకు ఆశాభావం ఫుల్గా ఉంది. సార్, ఇప్పుడు నేషనల్ సర్వీస్, స్టేట్ సర్వీస్ అన్నీ చూసినటువంటి నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ 3వ స్థానంలో ఉన్నాడు కదా?
సర్వేలు కొన్నిసార్లు మొత్తం కూడా ఒకసారి ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం రాదని చెప్పింది సర్వేలన్నీ ఒక 10 సర్వేలు పట్టాపంచాలు చేస్తూ బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచిన సర్వేలను ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోవద్దు. మనం జస్ట్ కులమానం మాత్రమే కానీ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని చెప్పలేము మనం. కాబట్టి మేము సర్వేలను నమ్మం మేము. సరే, ఇప్పుడు 2 దఫాలుగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? నాకు అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. కారణాలు ఏంటంటే అవతల వాళ్ళు అరిచేతి లోపల వైకుంఠం చూపి 420 హామీస్ ఇచ్చారు. ఓన్లీ 6 గ్యారంటీస్ కాదు, 6 మూల 18 గ్యారంటీస్ ఉన్నాయి. ఇంకా అలాంటి చెప్పినటువంటి 420 హామీస్ ఉన్నాయి. ఏం చెప్పిండు మీకు తెలియదా? ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అని చెప్పిండు. గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పిండు. మహాలక్ష్మి ఇస్తామని చెప్పారు. అంటే జనాలు ఏమైపోయారు అంటే పిచ్చి అబద్ధాలకు, అంటే నిజము బయలులే కంటే ముందే అబద్ధం మొత్తం కూడా కడపదాడతా అని చెప్పేసి చాలా అంటారు పెద్ద మనుషులు. ఆ విధంగా రేవంత్ రెడ్డి వస్తామని అనుకోలేడు. పిచ్చి హామీలు ఇచ్చి రోజు పిచ్చిలేసిపోయాడు. మొత్తం ముఖ్యమంత్రి అయినా కూడా పిచ్చిలేసినట్టే మాట్లాడుతున్నాడు అంతే. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నాడు. ఈ రోజు 90 రోజులలో చేస్తున్నటువంటి పనులు ఏది కూడా చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోయింది అది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చిందా 10 సంవత్సరాలలో? 100% నెరవేర్చలేదట కదా. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు. 100% ఎవరికి చేరలేదు చెప్పండి. ఇంత పెద్ద పింఛన్ తెచ్చిందే కేసీఆర్, షాదీ ముబారక్ తెచ్చింది కేసీఆర్, మిషన్ భగీరథ తెచ్చింది కేసీఆర్. ఈ రోజు రైతుల రుణమాఫీ విషయంలో తీవ్ర ఇబ్బందులు పెట్టిండు కేసీఆర్ అని చెప్పేసి. అంటే ఆడ కొన్ని ఏమైపోయిందంటే ప్రాంతీయ పార్టీ కేసీఆర్, నేషనల్ లో బీజేపీ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ వెళ్ళి రూపాయి తీసుకొని పోయారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ మాకు ఏమి ఆటనా కూడా చారనా కూడా ఇవ్వలేరు. ఇక్కడికి వెళ్ళి ఫుల్ తీసుకుపోయారు డబ్బులు. అక్కడికి వెళ్ళి మాకు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా కానీ కేసీఆర్ రుణమాఫీ ఏకకాలం లోపల చేయాలంటే నిధులు ఎక్కువైతాయి కాబట్టి 25% 50% చేస్తూ రావడం జరుగుతుంది. మొత్తం ఫుల్ఫిల్ చేద్దామని అనుకున్న కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అన్ని హామీల్లో కూడా బీజేపీదే 60% నిధులు అని చెప్పేసి చెప్తారు కదా. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు నీకు తెలియదా? ఈ రోజు మొత్తం హిందుత్వాన్ని రాముని ముందరకు తీసుకొని పోయి ఓట్లు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళు మొత్తం కూడా అదే అంశం మీద ఉన్నారు. దేవునికి అందరి మీద భక్తి ఉంటుంది. దేవుని ప్రేమ ఉంటే గుళ్ళవై మొక్కాలి, భక్తి ఉంటే గుండె దాచుకోవాలి. కానీ రాముని రోజు గుడి కట్టి దాన్ని కట్టి దీన్ని కట్టి ఓట్లు అడుగుతున్నారు. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? బీజేపీ దగ్గర మన తెలంగాణలో తీసుకుంటే ఎక్కడ అభివృద్ధి లేదు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏంటి? అక్కడ గుజరాత్కు చేసుకున్నది, అక్కడ ఉత్తరప్రదేశ్ అవిటిగా చేసుకున్నది. ఇక్కడ తెలంగాణను మొత్తం కూడా నాశనం చేసింది అది. సరే, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎక్కడ మొత్తం అన్ని వాళ్ళ సొంత గుజరాత్ లోపల తక్కువ చేయలేరు. మన దగ్గర క్వశ్చన్ చేయడం తప్పిది. వాళ్ళ దగ్గర సొంతంగా ఉన్నటువంటి స్కీమ్లు, వాళ్ళ స్టేట్లో లేని స్కీములు ఇక్కడ కేసీఆర్ ఇచ్చి చూపించినాడు. ఈ రోజు వాళ్ళు జల్ కార్బెటర్ ఇక్కడ మిషన్ భగీరథ స్కీములు కాపీ కొట్టుకొని పోయి మొత్తం కూడా రైతు బంధు ఇక్కడ స్టార్ట్ చేస్తే 2,000 ఇచ్చడం స్టార్ట్ చేసాం. కేసీఆర్ దేశాన్ని దిక్చూచండి. సరే, ఏదో 20 స్కీములు పెడితే ఏదో ఒకటి చిన్న ఇంప్లిమెంటేషన్ చేయలేమా? దాన్ని ఏదైతే చూపిస్తున్నారు అంతే. కానీ నంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయన సరితూగారు ఎవరు కూడా. సరే, కాళేశ్వరం కుంభకోణం అంటారు కదా. కాళేశ్వరం అంటే అసలు ఏంది? కాళేశ్వరం అంటే ఒక ప్రపంచం లోపల ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. అది ప్రాజెక్టు కడుతున్నప్పుడు చిన్నది ఏదైనా ఒక లోపం ఉంటుంది. నోట్ల 32 పన్ను ఉంటాయండి. ఒక పన్ను నాశనం అయిపోతే మొత్తం 32 వీకుంటామా? అక్కడ ఏదైతే ఉందో జస్ట్ కుంగింది. దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానికి. ఈ రోజు 1.5 ఎకరాల భూములు పారుతున్నాయి ఆడ. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత శాతగాని కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలో, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియక ఫెయిల్యూర్ అయిపోయి కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు తప్ప ఆ నీళ్ళన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లకే మళ్ళీ అటగా. ఎక్కడ మళ్ళీ కేసీఆర్కి ఏం లక్షల కోట్ల ఎకరాల భూములు ఉన్నాయా? ఆయన సొంతంగా మొదలే వాళ్ళ దొరబిడ్డ. ఆయన వాస్తవం చెప్పాలంటే ధనికుడు కాబట్టి ఆయన దగ్గర ఉన్న భూమి 100 ఎకరాలు ఉన్నది. ఆయన ఎందుకు పాల్పుంటాడా అండి? సరే, ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ విషయానికి వద్దాం. చేవెళ్ళ పార్లమెంట్ విషయానికి వస్తే చేవెళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఈ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా చేసిండా అంటే? మేము ఎక్కడో ఉన్నటువంటి వరంగల్కి వెళ్ళి ఉన్నటువంటి కోడిగుడ్లోడు వ్యాపారం చేసుకుంటున్నాడు, ఏదో ఉంటాడని చెప్పేసి ఇక్కడ మేము ఇస్తే ఈ రోజు తినింటి భాషలు లెక్కబెట్టి బయటకు వెళ్ళిపోయిండు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండని చెప్పుకోవచ్చా? 100% మోసం చేసిపోయిండు. ఈ రోజు తినింటి భాషలు లెక్కబెట్టిపోయిండు. అసలు ఎక్కడ పోయినా అంతే. ఆయనకు కష్టంలో అక్కడ టికెట్ లేకుండా సరే కానీ మా అధిష్టానం రోజు పరిగణ తీసుకుంటాం. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది కామన్ అండి. ఒకవేళ కేంద్రంలో బీజేపీ పార్టీ గెలిస్తే రంజిత్ రెడ్డి బీజేపీలోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి.
చెప్పలేము. ఆయన మనసు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఎప్పుడు కూడా ఇప్పుడు అంటారు చూడు, గజినే టైప్ ఉంటాడు, గజిని టైప్ ఉంటాడు ఆయన ఎప్పుడైనా కూడా. అప్పుడు కూడా అంతే, ఈ పొద్దుగాలు ఒక మాట మాట్లాడుతుండే, పొద్దుకి ఒక మాట మాట్లాడుతుండే. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఒక గజిని అంతే. ఎక్కడ స్వార్థం ఉంటే, ఎక్కడ డబ్బులు ఉంటే, ఎక్కడ ఏముంటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి అధికార పక్షంలో ఉన్నదని చెప్పేసి దాంట్లో పోయిండు తప్ప ఆయన దగ్గర ఏం పనిచేసేటటువంటి లక్షణాలు ఏం లేవు, మాకేం చేయలేడు. సరే, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు ఒక కాంగ్రెస్ పార్టీలోకి పోతాడనే రూమర్స్ వస్తున్నాయి, అది ఎంతవరకు వాస్తవం? 100% పోడు. ఆయనకేం తక్కువ చేయలేదు. ఈరోజు కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నా సరే, కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ లోపల అన్ని మండలాలు తీసుకున్నా సరే, ప్రతి దగ్గర ఆయన ఫుల్ వర్క్ చేసిండు. ఆయన ఫుల్ఫిల్గా మంచిగా గుడ్ లీడర్ అనిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి 100% ఆయన ఎక్కడ వెళ్ళాడు, 100% వెళ్ళాడు అని చెప్పేసి క్లియర్గా ఉన్నాడు ఆయన. కానీ ప్రజలే లేని అట్లా ఊహించుకుంటున్నారు అంతేగాని ఆయన ఎక్కడ వెళ్ళాడు. సరే, చివరిగా ఏ పార్టీకి టఫ్ ఫైట్ నడుస్తుండొచ్చు పార్లమెంట్లో? 100% మేము ముందంజలు ఉంటాం. మా కాంగ్రెస్ తోటి ఏం టఫ్ ఉండదు. కొండా విశ్వేశ్వరరెడ్డి తోటి మేము ఉంటుంది. మాకు ఇది ఇప్పుడు ఏంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారుగా? ఎక్కడ ఒకటంటే మేము మొన్న పొత్తులు పెట్టుకోకుంటున్నా, వేరే క్రియేట్ చేస్తారు బీజేపీ, మేము బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి. మేము ఒకటి ఉండి మేము మొన్న ఉండకుంటున్నా, మేము ఒకటైతే మరి కవితను ఎందుకోసం చేయలేస్తారు? మా కవితను ఒకటైతే ఏది కదా, మరి చెప్పండి ఎట్లా ఒకటి అంటున్నారు? ఫుల్ ఫైట్ చేస్తున్నాం కేంద్ర. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ప్రకారంగా కవిత ఫోటోలను తీసేసింది. అంటే అట్లా తీసేయడం ఏం జరగలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఎక్కడైతే ఉందో అక్కడ దిక్కు 100% ఉంది, ఏం లేదు. మొన్న కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రోగ్రామ్స్లలో బహిరంగ సభలలో ప్రోటోకాల్ పరంగా కవిత ఫోటోలు లేవటగా పైన ఉన్నాయి. అవి ఎవరో కొంతమంది ఎక్కడో కొంతమంది ప్రతిపక్షాలు అవి రూమర్స్ పుట్టిస్తాయి తప్ప, కానీ అది లేవనేది కాదు. ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ఉంటాయి. ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సరే, అంతిమంగా చేవెళ్ళ పార్లమెంట్ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? మేము ఒకటే ఇస్తున్నామండి. ఈరోజు 90 కులాలను ఐక్యం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు. ఆయన అందరికి తెలిసినటువంటి వ్యక్తే. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మొత్తం జనరల్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆయన ప్రకటించింది కాబట్టి బీసీలు అందరూ ఏకమై ఆయనను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే ఆశాభావం మాకు ఉంది. ఖచ్చితంగా గెలిచి మేము మళ్ళీ డెవలప్ చేస్తాం ఇక్కడ చేవెళ్ళ, ఇది మాత్రం పక్కా. రైట్. నమస్కారం అన్న. నమస్కారం అన్న, వినిపిస్తుంది, మీరు పట్టుకునే అవసరం లేదు. నమస్కారం. మీ పేరు? అక్కడ చూడండి. పోలీస్ మల్లారెడ్డి. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో రాజకీయాలు హాట్గా మారినాయి. మరి ఏ పార్టీ ముందంజలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? చేవెళ్ళ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఇద్దరి మధ్యలో పోటీ. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తాయి? ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొత్తం నీకు డిసెంబరు 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు, మీరు తొందరగా 2 లక్షలు రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకోండి, నేను ఎంబడే నేను సరే ఆగస్టు 15 లోపు చేస్తా అంటుండే. అది నరసింహ సాక్షిగా సారమ్మ వాళ్ళ సాక్షిగా అని చేస్తాను దేవుళ్ళ మీద కొట్టి. అంటే మేమేమన్నాము, నీ దేవుళ్ళని నిలిచిపెట్టి నీ పిల్లల మీద మీ ఇంటి వాళ్ళ మీద కొట్టేసి చెప్పమన్నాం. సరే, ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తే బాగానా, రాహుల్ గాంధీ వస్తే బాగా? ఇద్దరే కదా. బీఆర్ఎస్ అయితే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అయింది కదా. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఛాన్స్ అయితే అక్కడనే ఉన్నాం. ఎక్కడ? బీజేపీకి ఉంటుంది. బీజేపీ ప్రధాని 100%. రాహుల్ గాంధీకి ఏమంత 2 ఎకరాలు దాటాయి. ఇప్పుడు కూడా పోయినసారి 2014 2 ఎకరాలు దాటలేవు, మళ్ళీ 2019 2 ఎకరాలు దాటలేవు, ఇప్పుడు కూడా 2 ఎకరాలు దాటాయి. రైట్. థ్యాంక్ యూ అన్న. ఇది చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లోని నవాపేట గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ వీరు ముగ్గురిపైనే త్రిముఖ పోటీ కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతిమంగా చేవెళ్ళ పార్లమెంట్ ప్రజలు మే 13న ఓట్లు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా లాస్ట్ వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు రాత్రికి రాత్రే తారుమారు కావచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాజకీయాలలో ఓటు వేసేంత వరకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దయచేసి
వీకేబీ సోషల్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నానండి వీకేబీ సోషల్ మీడియా. థ్యాంక్ యూ.